హలో గాయ్స్, వెల్కమ్ టు హక్కే బాయ్స్. ఈ బ్యాక్గ్రౌండ్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది మేము ఎక్కడ ఉన్నాము. తిరుపతి వాళ్ళు ఖచ్చితంగా గెస్ట్ చేసింటారు. సో మేము బొమ్మల క్వార్టర్స్కి అయితే వచ్చాము. ఎందుకంటే ఇంకో 3 days లో వినాయక చవితి ఉందని అందరికీ తెలిసిందే. సో ఇక్కడ హడావిడి మామూలుగా ఉండదు. సో తిరుపతిలో ఉన్న బొమ్మలన్నీ ఇక్కడే రెడీ అవుతాయి అన్నమాట. ఇక్కడ బొమ్మలు ఎలా చేస్తున్నారో ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ గోడౌన్స్ లో వాళ్ళని కుదిరితే అడిగి కూడా తెలుసుకుందాం. గో. ఇక్కడ బొమ్మల క్వార్టర్స్ లో అయితే చాలా రకాల హైట్స్ లో అండ్ వెరైటీస్ లో వినాయకులను అయితే రెడీ చేస్తారు. బట్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మాత్రం వాడరు. వాళ్ళు ఓన్గా ఒక మిక్సర్ రెడీ చేసుకున్నారంట, అడిగితే చెప్పారు. ఆ మిక్సర్ తోనే చేస్తారు. పొల్యూషన్ అనేది చాలా తక్కువ ఉంటుందంట. మామూలు నార్మల్ పిఓపి లా కాకుండా ఆ మిక్సర్ వల్ల మోస్ట్ ఆఫ్ ద పొల్యూషన్ ని తగ్గించడానికి ట్రై చేస్తాం. పైగా తొందరగా నిమజ్జనం అయిపోతుంది, అదో అడ్వాంటేజ్. మనకేంటి పొల్యూషన్ అవ్వకూడదు అండ్ ఆల్సో ఈజీగా సాయిల్ తో మిక్స్ అయ్యేలా ఉండాలి. ఎక్కువ ఫ్రెండ్లీ వినాయకుడు, కానీ స్టైల్ గా ఉంటుంది. ఇక్కడ కూడా వర్క్ చేస్తున్నావా? డ్యూటీ ఎక్కావా? వినాయకుడు చూస్తున్నాం ఎంత బాగుంది. కలర్ కాంబినేషన్ అయితే పెయింటింగ్ వేస్తున్నారు కదా. ఇందాక గరుడ అది మైతాలజీ తెలుసా నీకు? సరే, నీకు అసలు మైథాలజీ తెలుసా? తెలుసు. ఏమాత్రం తెలుసు చెప్పరా? ఏం కావాలి మీకు? వినాయక చవితి ఎందుకు జరుపుకుంటారు చెప్పరా? వినాయక చవితి వినాయకుడు వస్తాడు ఇంటికి. ఎందుకు వస్తాడు? ఆ రోజే ఎందుకు వస్తాడు? లడ్డూలు తిన్నాడు. ఎందుకు చదువుకున్నా మీ బాబు అంత ఎట్టు సంపాదించి చదివితే నువ్వు ఇయ్యా ఇంక రోజు దొరకలేదా వినాయకుడికి? వాడు లడ్డూలు తినేదానికి అన్నట్టుంది. వినాయకుడు తినేదానికి వీడికి చేసి పెడతారు కాబట్టి ఇప్పుడు వస్తున్నట్టున్నది. చూస్తానే ఇంటికి ఎత్తుకెళ్ళిపోదాం అనిపిస్తుంది నాకు. తెలియదా? కట్టేసి ఇంట్లో కొడతారు. ఇలాంటివే బాగుంటాయి. కట్టేసి కొడతారేమో. తాత ఉన్నాడు కదా మన తాత దగ్గర కొంచెం బేరం ఆడేసి తీసుకెళ్ళిపో. అప్పుడే చుట్టాలైపోయారేమిట్రా? అది కాదు అన్న కింద మంట ఎందుకు పెట్టారు? తర్వాత ఎండిపోయా గట్టి పడుతుందా మళ్ళీ? బొమ్మ కొంచెం వెట్టుగా ఉంటుందంట. సో కాన్స్టెంట్గా కింద నుంచి ఫైర్ పెట్టాలి. కొంచెం ఎండిపోయిన తర్వాత మనం ఇందాక చూపించిన స్టేట్లోకి వస్తే అప్పుడు పెయింట్లు వేస్తారు. కృష్ణుడి థీమ్లో వినాయకుడు క్యూట్ ఉన్నాడు. సార్ అంటే నెమలి పింఛం పెట్టారు. నెమలి పైన కూర్చోన్నాడు అండ్ ఆల్సో నెమలి పింఛం పెట్టుకొని పక్కన శివలింగం పెట్టుకొని ఎంత క్యూట్గా ఉన్నాడు, అంత క్యూట్గా ఉన్నాడు. చాలా బాగా అనిపించింది. ఇప్పుడు కూడా ఇంత వాన పడుతుంది ఏంద్రా? ఎక్స్ప్లోర్ చేద్దామని వస్తే వాన తగులుకునిందిరా ఆయన. బ్రో వాన ఫోన్ రెయినీ సీజన్ అంటే ఏంటో తెలుసా మీకు? రైన్లు పడే సీజన్. ఏంది షర్మిలాకి పోటీయా నువ్వా? షర్మిలక్క ఫ్యాన్స్. వెళ్ళేటప్పుడు లెఫ్ట్లో ఒక షెడ్ కనిపించింది. ఆ షెడ్లో చూస్తే ఒకసారి మీకే చూపిస్తారండి. ఒక్కసారి ఒక రౌండ్ అప్ చేయండి ఒకసారి. ఒక్కోటి నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి అసలు. ఒక్కోటి మోర్ దాన్ 15 feet పోయా మొత్తం ప్రతి ఒక్క విగ్రహం. తమ్ముడు ఎన్ని అడుగులు తమ్ముడు ఒక్కొక్కటే? 14 అడుగులా? మీదేనా షాపు? మాకొకటి ఫ్రీగా ఇస్తావా? లేదా? సరే కష్టపడే. ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు దీన్ని? మార్చి నుంచా? మన గైడ్ అనమాట. బొమ్మల క్వార్టర్స్ మొత్తం వీడియో చూపించాడు. నాకైతే తమ్ముడు ఏం పేరు తమ్ముడు? నీ పేరు? నా పేరు నవీన్ అంట. అసలు అన్నీ మంచి గైడ్ చేశాడు. ఎలా కొత్త బొమ్మలు ఏంటి ఇది అది అనేసి. చూడు ఇక్కడ ఉండే బొమ్మలన్నీ అప్పుడే అమ్మేశారంట. అమ్మేశారా తమ్ముడు? ఇవన్నీ సేల్ అటైతే ఆల్రెడీ నెంబర్ వేసి పెట్టారంట. చూడు ప్రతి దానికి ట్యాగ్ లో నెంబర్ వేసి. ఓకే తమ్ముడు, మొత్తానికి మాకైతే నీకు నచ్చిన విగ్రహమే చెప్పి అన్నిట్లో. మీదే షాప్ అయినా ఏది? ఈ గోల్డెన్ గణేశానా? నీకు శాండీ? అంత బాగుంటాయి మళ్ళీ అసలు అందరికి అట్రాక్ట్ చేసింది భయ్య ఈ గోల్డెన్ గణేష్. నేనైతే ఫస్ట్ ప్లేస్ ఎక్కడ పెడతారో కానీ తిరుపతిలో మస్ట్ విజిట్ భయ్య. నేనైతే ఎతుకుతాను భయ్య. ఒక్కసారి తిరిగేటప్పుడు తిరుపతిలో కంపల్సరీ ఎతుకుతా ఎక్కడ పెడతా. దాని తర్వాత నచ్చింది నీకే నచ్చింది సెకండ్? దాని తర్వాత ఇది నచ్చిందా తమ్ముడికి? ఇది ఫాదర్ అండ్ సన్స్, శివుడు, వినాయకుడు మరియు సుబ్రహ్మణ్యం స్వామి వాళ్ళు ముగ్గురు ఉన్నారు కదా, అది నచ్చింది. రక్షణ కల్పిస్తుంది. ఇంత వాన పడుతుంది. సో వినాయకుడు వెనకాల ఏం చేయడం. రెండు పక్కల రెండు తిరుపతి మొత్తం ముంచెత్తాను భయ్య. నాకు ఒక్కసారి విజయవాడ లాగా తిరుపతి మునిగిపోవాలని. వీడికి కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా,
మరీ వైలెంట్ గా ఉన్నాడు. అవసరం నీకా ఏం రైడ్ రే అంటే అప్పుడన్నా అందరూ వస్తారు, రెస్క్యూ టీమ్స్ వస్తాయి. ఇంతవరకు చూడలేవా నేను అలాంటి విజువల్స్ తిరుపతిలో? ఏంది సీఎం వీళ్ళ కోసం వాళ్ళకి బోట్లు ఇచ్చేసి అవసరమైన వాళ్ళకి లేకుండా పోతాను. నేను చూడలేదు భయ్య సీఎం లైవ్ లో ఇంతవరకు, సీఎం కానీ మినిస్టర్స్. మహేష్ బాబు రావాలి, ఎన్టీఆర్ రావాలి, రామచంద్ర రావాలి, తర్వాత వచ్చి బాలయ్య బాబు రావాలి, ఇందులోకి తర్వాత మొత్తం అందరూ వచ్చారు, ఇందులోకి అందరూ రావాలి. నేను అది కోరుకుంటాను నిజంగా. అట్లన్నా వస్తారేమో నువ్వు సిగ్గుండాలి. మీకు తెలియాలి. వీడి ముఖం గుర్తుపెట్టుకోండి. మనకి కానీ తిరుపతిలో ఏమన్నా అయిందంటే ఇదే కారణం. ఎత్తేసేయండి మొక్కలు అయింది. ఇక్కడ విగ్రహాలు అమ్మే షాప్లో మనకు ఒక అంకుల్ అయితే పరిచయం అయ్యారు. ఈ అంకుల్ అయితే మనకి వాళ్ళ బిజినెస్ ఏ రకంగా జరుగుతుంది అండ్ పిఓపి బొమ్మలకి వీళ్ళ బొమ్మలకి డిఫరెన్స్ ఏంటి అండ్ ఏ మెటీరియల్స్ వాడతారు ఇలాంటివి చెప్పారు మనకు. అవేందో మీరు కూడా వినేయండి. ఇప్పటిదాకా ఎన్ని బొమ్మలు అమ్ముంటారన్నా? మేము పొద్దు నుంచి 3 బొమ్మలు పోయాను. ఈ సంవత్సరం వ్యాపారం లేదు, ఈ వ్యాపారం లేదా, శుభ్రంగా వ్యాపారం లేదు. అది కాకుండా వాన పడతాను, ఇప్పుడే పెట్టేవాళ్ళు ఆలోచిస్తాను. ఇప్పుడు వాహనం పడేది సమస్య కాదు, స్టార్టింగ్ నుంచే ఉండాలి. ఒక వారం 10 రోజుల ముందుగానే వ్యాపారం ఏం లేదు. వ్యాపారం లేకపోయినా పెద్దగా బిజినెస్ ఏం లేదు. ఎందుకంటే ఇది 10 నెలలు తయారు చేసేది, ఒక రోజుకి అమ్మాలి. మార్చి ఫిబ్రవరి నుంచే పిఓపి వచ్చి క్రేన్లు పెట్టి లేపాలి. మన బొమ్మ వెయిట్ లెస్ గా ఉంటుంది, కాకపోయినా ఎత్తుకొని పోవచ్చు, నలుగురున్నా లేపుకొని వెళ్ళిపోవచ్చు. పిఓపి అట్లా క్రేన్ వాళ్ళు క్రేన్ పెట్టి లేపాలా, క్రేన్ పెట్టి దించాలా. అది కాకుండా నెలలు వేస్తే నానదు, 6 నెలలకైనా ఉంటుంది. మన బొమ్మ వేస్తానే ఒక 2 గంటల సేపు నానిపోతుంది. మనంతా పేపరు గుజ్జు ప్లాస్టర్ పరిసే వాడము మనం దాంట్లో. కర్రల లోపల పేపరు, ముగ్గు పిండి ఏం లేదు. మామూలుగా శుద్ధ పిండి, గెంచిగడ్డ పిండి వాడతాం. ఆల్వేల గడ్డ, పెద్ద గడ్డలు వస్తాయి కదా, తింటాం కదా, ఆ గడ్డల పిండి దాన్ని పెట్టి బొమ్మలు చేస్తాం కాబట్టి బొమ్మ వెయిట్ లెస్ వస్తుంది. కర్ణాటక బ్యాన్ చేస్తారు కాబట్టి ఇప్పుడు ఈ బొమ్మల కొడసలో బొమ్మలు అమ్ముతున్నాయి. ఇప్పుడు కర్ణాటక లేకపోతే, చెన్నై లేకపోతే ఈ బొమ్మలు కొనేవాళ్ళు కూడా లేవు. ఆంధ్రప్రదేశ్ చెన్నై వరకు కూడా పోతాను. చెన్నై వరకు వెళ్తుంది. చెన్నై, బెంగళూరు, ముల్బాగల, పొలంనేరు, చిత్తూరు, బంగారుపాలెం, అవుట్స్కట్స్ అంతా మన చిత్తూరు డిస్ట్రిక్ట్ అవుట్స్కట్స్ అంతా ఇక్కడ అంతే వస్తుంది. కోలారు, తిరుపతికి సెంటర్ లాగా. మనకి తిరుపతి ఎత్తుకోండి, వినాయక సాగర్ని పెడితే మన బొమ్మ సపరేట్ గా వేస్తారు, వాళ్ళ బొమ్మ సపరేట్ గా వేస్తారు. అంటే పిఓపి సపరేట్ గా, మట్టి బొమ్మలు సపరేట్ గా వేస్తారు. ఎందుకంటే అవి మన మట్టి బొమ్మలన్నీ గుజ్జు గుజ్జు అయిపోతుంది, నానిపోతుంది. మన బొమ్మ వేస్తానే ఒక 2 గంటల సేపుకి ఈ వుడ్ అనేది తనగా వచ్చేస్తుంది, చెక్క కింద చెక్క. ఇద్దరు దాంట్లో దూకుతారు ఈతగాళ్ళు, దాన్ని తీసుకొచ్చి కట్ట మీద వేస్తారు, ఆడికి అయిపోతుంది. నాయకుడి నిమజ్జనం అనేది మా బొమ్మలే, ప్లాస్టర్ పారిస్ బొమ్మలు ఏం మాత్రం చేయలేము. అది నిమజ్జనానికి పనికిరావు. నిమజ్జనం చేసి పూజించినా కూడా అంత తృప్తి లేదు దానికి. వినాయకుడు అంటే మట్టి వినాయకుడు లెక్క, వేస్తే నీళ్ళ కరిగిపోవాలి, ఆ మరిగా ఉండాలి. ఇక్కడంతా తిరిగాము, బొమ్మలన్నీ చూసాము. నీకేమనిపిస్తుంది ఇవంతా చూస్తుంటే? చూస్తా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఏరియా మొత్తం అందరూ ఒకటే ఇదిలో, ఎందుకంటే అందరూ బొమ్మలే చేస్తున్నారు, అందరూ కలిసికట్టుగా. నాకైతే ఈ థింగ్ అంతా చూసిన తర్వాత నాకు నచ్చిన విషయం ఏంటంటే వాళ్ళ వే ఆఫ్ థింకింగ్. ఎందుకంటే బొమ్మలు భలే క్రియేట్ చేస్తున్నారు అసలు, ఒక్కొక్కటి ఒక్కొక్క క్రియేటివిటీలో, ఒక్కొక్క స్టైల్లో భలే ఉన్నాయి అసలు. వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇంత లెవెల్ ఆఫ్ క్రియేటివ్ ఉంటుందని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏంది బ్రో అంత మాట అంటావు? అంటే అలా అని తక్కువ కాదని ప్రూవ్ అయింది ఫస్ట్ టైం. చాలా బాగా చేస్తున్నారు. ఇవి ఇక్కడే కాదు, చాలా ప్లేసెస్ కి ఎక్స్పోర్ట్ అవుతాయంట. ఈవెన్ చెన్నై కూడా వెళ్తున్నాయి, బెంగళూరు కూడా ఎక్స్పోర్ట్ అవుతాయంట. మాకు తెలియదు ఈ విషయం. తిరుపతి వరకే ఏమో పాపులర్ బొమ్మలు కొట్టర్స్ అంటే తిరుపతి వరకే తయారు చేస్తారు అనుకున్నాను, కానీ ఇప్పుడే తెలిసింది మొత్తం కవర్ చేస్తారు అనేసి. క్రియేటివిటీకి మాత్రం మైండ్ పోయింది నాకు. నెక్స్ట్ మనము ఈ వీడియో కంటిన్యూషన్ని వినాయక చవితి రోజు చూసుకుందాం. ఓకే బాయ్. హలో గాయ్స్, ముందుగా అందరికీ హ్యాపీ వినాయక చవితి. సో వినాయక చవితి ఎలా జరుగుతుందో అన్ని చోట్లకి వెళ్ళి కవర్ చేద్దాం అనుకున్నాం. ఆ పార్ట్లో శాండీ నన్ను ఎక్కడికో తీసుకొచ్చాడు, ఏదో స్పెషల్ అనేసి. ఇక్కడ పొద్దున్నే ఇన్స్టా ఓపెన్ చేయగానే తిరుపతిలో ఖైరతాబాద్ రేంజ్ వినాయకుడు పెడతారని చూశాను. సరే ఎయిర్పోర్ట్ దాకా ఉన్నింది, సరే ఎలాగో పెద్ద దాంతోనే స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా వీడియో అనేసి ఇక్కడికి వచ్చేసాం. ఎక్కడున్నామంటే ప్రజెంట్ ఇక్కడ ఉన్నామన్నమాట. సో ఇక్కడ చాలా పెద్ద వినాయకుడిని పెట్టారంట. లైక్ అదే హైదరాబాద్లో ఉన్నట్టు తిరుపతిలోనే హైయెస్ట్ వినాయకుడు అంట. సో అది చూడడానికి వచ్చాం. పెద్ద దాని నుంచి స్టార్ట్ చేస్తేనే బాగుంటుంది. ఇది అయిపోయిన తర్వాత ఇంకా తిరుపతిలోకి వెళ్ళి లోకల్గా అన్ని గల్లీ గణేశాలను కవర్ చేద్దాం. సో ఓకే, లెట్స్ గో.
చూస్తుంటేనే ఇంత బాగుంది, ఇంక లోపలికి వెళ్తే ఇంకెంత బాగుంటుందో. లోపలికి వెళ్ళి చూద్దాం మరి. 25 feet అంట, అదిరిపోయింది. మ్యాడ్ మ్యాక్స్ మ్యాడ్ మ్యాక్స్, నిజంగా మ్యాడ్ మ్యాక్స్ లానే. లోపలికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూస్తే తలన్న సరిపోతుందరా? మరీ అండి కొంచెం డిస్టెన్స్ అయితే బాగా పెట్టారు, ఏమి స్పేషియస్ గా పెట్టారు. తిరుపతికి ఇదే ఖైరతాబాద్, అది రేంజ్ దీనికి. దాపోతాం. ఇంత పెద్ద వినాయకుడికి భజన చేయాలంటే 5 బొమ్మలు రెడీగా ఉన్నాయి ఇక్కడ. ఒక్కోటి భలే సెటప్ చేశారు అసలు. ఒకటేమో డప్పులు కొడతా, ఇంకోటేమో వీణ వాయిస్తా. మాస్ మాస్ అసలు. ఆడ ఎంత బాగా రెడీ చేశారు చూడు. అదే కదా మన ఇసుకలో చిన్న బొమ్మ కట్టాకే ఏడుస్తాం. తీసుకునేకే ఏడుస్తాం. ఇట్లాంటిది వీళ్ళు ఆర్ట్ వేసారంటే అంత సచ్ టాలెంటెడ్ పీపుల్ ఉన్నారా. ఇలాంటప్పుడే బయటపడతా అంటారు అందరూ. తిరుపతిలో చాలా వినాయక బొమ్మలు అయితే పెట్టారు. వాటిల్లో మనం కొన్ని ఈ వీడియోలో ఇంక్లూడ్ చేసాం, చూసేయండి వాటిని. అయితే అయిపోయింది, వినాయకుడిని పంపించాల్సిన టైం అయితే వచ్చింది. దానికోసం వినాయక సాగర్కి వచ్చాం. ఇక్కడ ఎంతమంది జనాలు ఉన్నారు ఏంద్రా? ఫుల్ జనాలు ఉన్నారు. అండ్ ఆల్సో ఫెసిలిటీస్ కూడా బాగా సెట్ చేశారనమాట. క్రేన్స్ కానీ అంతా పోలీసులు కూడా అరేంజ్ చేసి పెట్టారు బాగా కంట్రోల్ చేయడానికి. నిజంగా ఇంతమంది జనాలు కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా పోలీసులు కావాలి. ఇప్పుడే ఇట్టుంటే ఇంకా పెద్ద విగ్రహాలు వచ్చి టైం ఎట్టుంటుంది. ఇంకా పెద్ద యాక్చువల్లీ పెద్ద విగ్రహాలు ఇంకా రాలేదు, చిన్న చిన్నగా వచ్చాయి. అంటే ఈ రోజు డే ఎండ్కి చేసే మాత్రం చేస్తుంది. ఆ క్రేన్ యూజ్ చేసుకొని పెద్ద పెద్ద విగ్రహాలని తీసుకొని నిమజ్జనం చేస్తారు. వాళ్ళకి తెలియదు రా మాత్రమే. అది కరెక్టే అనుకో. ఏదో కొంచెం బ్లాగర్స్ కదా, కొంచెం ఉత్సాహం ఆపుకోలేక మీతోటి షేర్ చేసుకుందామని నేనే రోజంతా ఫుల్ తిరిగి బాగా కలిసిపోయారు. మామూలుగా కాదు, ఇన్ని ప్లేసులు తిరిగేసి దానికి తోడు మళ్ళీ ఇంట్లో పనులు ఒకటి ఎక్స్ట్రా అవి చేసి ఇది మేనేజ్ చేసి ఆడికి వీడికి స్విచ్లు కొట్టాక బండిలో ఛార్జింగ్ అయిపోతుంది. సరేలే, బండి అన్నాక ఛార్జింగ్ అయిపోతూ ఉంటుంది. నీ ఊళ్ళో కూడా ఛార్జింగ్ అయిపోయింది. అయిపోయింది, చాలా కష్టంగా ఉంది. మెయిన్ గా పెద్ద బొమ్మలన్నీ ఆ రోజే తీసుకెళ్తారు. ఈరోజు జస్ట్ ఒక 3-5 ఏమో ఉన్నాయి అంతే, ఎక్కువ లేవు. అంతా ఈ రోజు చేసేస్తారు. ఈ రోజు అంటే వినాయక చవితి రోజు. మాకు ఇంక అప్పుడు పోయి రికార్డ్ చేయాలన్నా మాకు కుదరదు, పనులు ఉన్నాయి. సో ఈ వీడియో ఇక్కడికి ఆపేద్దాం. మీరు ఇక్కడ దాకా ఇంతసేపు వీడియో చేశారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ టు అట్కే బాయ్స్. So please subscribe, whatever.